సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ చిత్రం వారణాసి. మహేష్ కెరీర్ లో, జక్కన్న కెరీర్ లో కూడా 1200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మొట్టమొదటి ప్రాజెక్ట్. ఈ స్థాయి బడ్జెట్ తో ఒక సినిమా అంటే కేవలం హైప్ కోసమే కాదు, దానికి తగ్గ ప్లానింగ్, పర్ఫెక్షన్ ఉండాలి. మరి ఆ పర్ఫెక్షన్ కోసమే రాజమౌళి, అతని టీం వేస్తున్న అడుగులు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి నిర్మాతకు ఎలాంటి నష్టం రాకుండా, ఒక్క పైసా కూడా వృధా కాకుండా ఉండడానికి రాజమౌళి పక్కా ప్లానింగ్ తో ఉంటారు. పైగా వారణాసికి ఎస్ఎస్ కార్తికేయ కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం విశేషం. అందుకే ప్రాజెక్టు పై ప్రణాళిక మరింత పగడ్బందీగా ఉంది. ఈ సినిమా బడ్జెట్ 1200 కోట్లకు పైగా ఉన్నప్పటికీ ఇప్పటికే ప్రాజెక్టు లాభాల బాట పట్టేలా జక్కన్న టీము వేసిన మొదటి అడుగు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్. ఈవెంట్ పై కొన్ని విమర్శలు వచ్చినా ఫలితం మాత్రం అదిరిపోయింది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ వారణాసి పేరు ప్రస్తావించుకునేలా చేసింది. ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ హాలీవుడ్ స్టూడియోల దృష్టిని ఆకర్షించి అంతర్జాతీయ డిస్ట్రిబ్యూషన్ కు పునాది వేసిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. ఈ సినిమాను కేవలం తెలుగు సినిమాగా కాకుండా గ్లోబల్ ఫిల్మ్ గా మార్చడంలో జక్కన్న విజయం సాధించారనే చెప్పాలి. ప్రస్తుతం సినిమాలోని మహేష్ చైల్డ్హుడ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రాజమౌళి సినిమాల్లో ఈ బాల్య సన్నివేశాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ఈ సన్నివేశాలు హీరో పాత్ర ఔన్నత్యాన్ని, సెంటిమెంట్ ను, కథలో టర్నింగ్ పాయింట్స్ ను బలంగా చూపిస్తాయి. వారణాసిలో కూడా ఈ సన్నివేశాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకుని కథకు బలమైన పునాది వేయబోతున్నాయట. వారణాసి కాస్టింగ్ కూడా గ్లోబల్ రేంజ్ లో ఉంది. ఈ సినిమాలో మహేష్ కు జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకిని అనే శక్తివంతమైన పాత్రలో కనిపించబోతోంది. ప్రియాంక పాత్ర హీరోయిన్ కే పరిమితం కాకుండా కథలో కీలక మలుపులకు కారణం అవుతుందని టాక్. ఇక విలన్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పవర్ఫుల్ రోల్ లో కనిపించబోతున్నాడు. వీళ్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయనేది రీసెంట్ గా విడుదలైన ప్రోమో సాంగ్స్ తోటే చూపించి ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందించారు రాజమౌళి. ఈ సినిమా ఐమాక్స్ కెమెరాలతో చిత్రీకరిస్తున్న తొలి తెలుగు చిత్రం నిలవబోతోంది. రాజమౌళి ఎప్పుడూ విజువల్ క్వాలిటీకి అత్యంత ప్రాధాన్యతిస్తారు. ఐమాక్స్ కెమెరా టెక్నాలజీతో ప్రేక్షకులు సినిమాను తెరపై చూడడం కాదు, ఆ ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతిని పొందడం ఖాయం. బాహుబలి, RRR సినిమాలను దాటి వారణాసి విజువల్స్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.